హలో అండి, ఎప్పుడైనా విన్నారా టీనియా ఇన్కాగ్నిటో అనే కండిషన్ని? అంటే నార్మల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా వస్తే దాని మీద కనుక మనం స్టెరాయిడ్స్ కనుక విపరీతంగా అప్లై చేయటం వల్ల దాని మార్ఫాలజీ అంతా మారిపోతుంది. సో ఆ కండిషన్నే టీనియా ఇన్కాగ్నిటో అంటాం. ఇది మోస్ట్లీ 90% ఆఫ్ ద పీపుల్ చేస్తున్న కామన్ మిస్టేక్. సో మీకు ఏదన్నా ఒక ఫంగల్ ఇన్ఫెక్షను లేకపోతే రింగ్ వార్మ్స్ అంటాం అలాంటివి వచ్చినప్పుడు, ఆ మచ్చ ఇంతగానే వచ్చినప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదంటే అది వదిలేసిన మ్యాక్సిమం కొంతవరకు స్ప్రెడ్ అవుతుంది. బట్ అదే కండిషన్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి సొంతగా ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఒక ఆయింట్మెంట్ ఇవ్వండి అని అడిగి తీసుకుంటున్నారు. దాంట్లో మల్టిపుల్ స్టెరాయిడ్స్ మిక్స్ అయ్యి వస్తున్నాయి. ఆ స్టెరాయిడ్స్ రాయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది 3 times గ్రో అవుతుంది. సో అప్పుడు మనకి ట్రీట్మెంట్ మినిమం 3 months to 6 months కూడా పట్టచ్చు. సో మీరు సొంతగా వైద్యం చేసుకోవడం అనేది ఆపేసి దయచేసి డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఉన్న ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం చాలా ఈజీ. అదే మీరు పెంచుకొని వచ్చిన తర్వాత తగ్గాలంటే ఇట్స్ గోనా టేక్ లాంగ్ టైం. సో దయచేసి మీరు స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ అన్నీ ఆపేసి ప్రిస్క్రిప్షన్లో ఇచ్చిన మెడికేషన్స్ వరకు మీరు వాడండి. దట్ హెల్ప్స్ యూ ఎ లాట్.